హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై మత్స్యకారుల ఆందోళన బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ బైఠాయింపు అమరావతిలో పన్నుల్లో కీలక ఘాటం ప్రారంభోత్సవానికి సిద్ధమైన సిఆర్డీఏ బిల్డింగ్ ఉచిత పథకాలు యువత ఆంక్షలపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ వారి కలలను నిజం చేస్తామన్న జనసేన బీహార్లో హోరాహోరీగా ప్రచార పర్వం కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో ఆసీస్తో తలబడుతున్న భారత్ అర్ధశతకాలు బాదిన స్మృతి ప్రతిక స్టేడియంలో నారా లోకేష్ సందడి అనకాపల్లి జిల్లా నక్కనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన కారణంగా హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను నర్సీపట్నం మీదుగా మళ్లించారు. తమను పరామర్శించేందుకు వచ్చే నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, సిపిఎం నేత అప్పలరాజును విశాఖలో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లైవ్లో అందిస్తారు. నాగేంద్ర కుమార్ చెప్పండి, మత్స్యకారుల ఆందోళనపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్టెక్స్ ఫార్మాని వద్దని రాజేపేట గ్రామస్తులు అయితే 30 రోజులు బట్టి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోని వీరికి సంఘీభావం తెలపడానికి వైజేసి రామకృష్ణ యాదవ్ ఇతర వీళ్ళకి సంఘీభావం తెలపడానికి మొన్న 5వ తారీఖున ఇక్కడ రావాల్సిందే. అయితే ఆయన్ని రాజమండ్రిలోనే పోలీసులు అడ్డగించి ఆయన్ని ఇక్కడికి రాకుండా చేశారు. మరోసారి కోర్టు నుండి స్టే తెచ్చుకొని పర్మిషన్ తెచ్చుకొని ఆయన ఈరోజు విశాఖ నుండి మత్స్యకారులను కలిసి వీళ్ళకి సంఘీభావం తెలిపి వీళ్ళకి మద్దతుగా నిలబడదామని వచ్చారు. కానీ వైజాగ్ లో కూడా ఆయన్ని అడ్డగించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన మత్స్యకారులు మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వామపక్ష నేతలను కూడా అడ్డుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం ఎటువంటి స్పందించడం లేకపోవడంతో మాకు సంఘీభావం తెలపవలసిన నాయకులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి వీళ్ళు ఈ రోజు నేషనల్ హైవే మీద బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి మత్స్యకారుల మధ్యన వాగ్వాదం జరిగింది. అయినా సరే పోలీసులు మత్స్యకారులు నివారించలేకపోయారు, ఎక్కడ అడ్డగించలేకపోయారు. హైవే మీదకి వచ్చి వాహనాలకి అడ్డుగా వచ్చి వినాదాలు చేశారు. అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనాలు కూడాను నర్సీపట్నం మీదుగా దీన్ని మళ్లించవలసి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు స్పందించారా? ఇప్పుడు వరకైతే ఇంకేమి స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ మత్స్యకారులకి పోలీసులకి వాగ్వాదం జరగడం వల్ల గతంలో ఒక 5 రోజుల ముందు 4 రోజుల ముందుట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారుల కాకినాడ పర్యటనలో కూడాను ఈ బల్క్ డ్రగ్స్ నక్కపల్లి వివాదంపై వివరించారు. అక్కడ కూడా ఈ ప్రస్తావన వచ్చింది. దాంతో 3-4 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా మత్స్యకారుల్ని కలిసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి ప్రభుత్వం నుండి భరోసా ఇచ్చేందుకు చూస్తామన్నారు. అయితే ఇప్పటికీ కూడాను ప్రభుత్వం నుండి అయితే వీళ్ళకి ఎటువంటి భరోసా రాకపోవడంతో ఆగ్రహించిన మత్స్యకారులు హైవే రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన కారణంగా హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను నర్సీపట్నం మీదుగా మళ్లించారు. తమను పరామర్శించేందుకు వచ్చే నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, సిపిఎం నేత అప్పలరాజును విశాఖలో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు కీలక మైలురాయిని చేరుకున్నాయి. కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించిన సిఆర్డీఏ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అక్టోబర్ 13న సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణాన్ని కేవలం 8 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. సరికొత్త హంగులతో నిర్మించిన ఈ భవనంలో పురపాలక శాఖ మంత్రి, సిఆర్డీఏ కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన, ఇంజనీరింగ్, ప్రణాళిక విభాగాలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు కొలువుతీరనున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అమరావతి పేరు మీద భవనంపై ఎలివేషన్లో ఏ అనే డిజైన్తో భవనాన్ని సిద్ధం చేశారు. ఆధునిక హంగులతో 7 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మహోత్సవానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 నెలల్లోనే అభివృద్ధి మీద ఫోకస్ చేసింది. అందుకే రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి ప్రధాన కార్యాలయం, మున్సిపల్ శాఖకు సంబంధించి కార్యాలయం రేపు ఉదయం 9:57 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. దీనికి సీఎం చంద్రబాబు చేతుల మీద దీన్ని ఓపెనింగ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ మొదటి పాలనా భవనం అనేది ప్రారంభమవుతుంది. ప్రజా రాజధానిలో పాలన సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడీలకు సంబంధించి ఒకే చోట ఉండే విధంగా కూడా ఈ సిఆర్డీఏ ఆఫీస్లో కూడా ఉంది. అయితే యాక్చువల్లీ ప్రస్తుతం ఇది పూర్తిగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం అనేటికి అందులో 7 ఫ్లోర్లలో అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడి భవనాలు, మెయిన్ ఆఫీసులు అయితే ఇక్కడ ఉండబోతాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా రాజధాని రైతులకు సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు దగ్గరగా, అంటే వారికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ప్రధాన కార్యాలయం అనేది నిర్మాణం జరిగింది. పూర్తిగా 2017లో దీన్ని ప్రారంభిస్తే ఇప్పుడు దీన్ని పూర్తి చేసుకున్నారు. దాదాపు 250 కోట్లు నిర్మించి లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఈ భవనానికి సంబంధించి రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షణ ఉండే విధంగా కూడా దీన్ని నిర్మించడం జరిగింది. ఇంకా అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి రాయపూడి సమీపంలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం 2017లో ప్రారంభించారు. దీనికి సంబంధించి పీఈబీ భవనాలు కూడా నిర్మాణం జరిగింది. ఇక మొత్తం 4.32 సెంట్ల ఎకరాల్లో విస్తరణలో G+7 కేటగిరీలో కూడా 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధానంగా 73 సెంట్ల ఎకరాలు గ్రీన్ జోను, అలాగే 88 సెంట్లు ఎకరాలు పార్కింగ్ ప్రాంతము, 1.36 ఎకరాలు ఓపెనింగ్ స్పేసు మొత్తం ఈ దీంట్లో జరిగింది. అయితే ఈ విభాగాల వారీగా కూడా చూసుకున్నట్టయితే పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లో 23,814 చదరపు అడుగుల్లో రిసెప్షన్ అనేది ఏర్పాటు చేశారు.
పూర్తిగా మొత్తం 7 బిల్డింగ్లు ఉన్నాయి. సిఆర్డీఏకి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంది, అది 3వ ఫ్లోర్లో 32,096 చదరపు అడుగుల్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మున్సిపల్ శాఖకు సంబంధించి డైరెక్టర్ ఆఫీస్ అనేది 4th ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. ఇక 5th ఫ్లోర్లో సిఆర్డీఏ అంటే ఏడీసీఎల్ సంబంధించిన ఆఫీస్ను కూడా రెడీ చేశారు. ఇక 6వ ఫ్లోర్లో వచ్చేసరికి ఏడీసీఎల్కి సంబంధించి 7వ ఫ్లోర్లో కూడా ఉంటుంది. అంటే పురపాలక శాఖకు సంబంధించిన అన్ని ఛాంబర్స్తో పాటు హెడ్ ఆఫీసులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం 7 అంతస్తుల్లో 7 లిఫ్టులతో కూడా దీన్ని అధునాతనమైన టెక్నాలజీతో కూడా దీన్ని పూర్తి చేయడం జరిగింది. మొత్తం అంటే టోటల్గా సిఆర్డీఏ భవనానికి సంబంధించి మొత్తం 8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరిగింది. ఇంకా పూర్తిగా టిట్కో భవనాలకు సంబంధించి స్వచ్ఛంద్ర కార్పొరేషను, అథారిటీ భవనం, ప్లానింగ్ కార్యాలయం ఇవి కూడా ఈ ఆఫీస్లో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 79 ప్రాజెక్టులు అనేది అమరావతి నిర్మాణ పనుల్లో గతంలో స్టార్ట్ అయినాయి పూర్తిగా సిఆర్డీఏ పరిధిలో. సో దానికి సంబంధించి మొత్తం 12,762 కోట్ల విలువైన 19 కంపెనీలకు సంబంధించి పనులు కూడా ఏడీసీఎల్ నుంచి మొత్తం అప్రూవల్ రావడం కూడా జరిగింది. అంటే మొత్తం దాదాపు 36,737.06 కోట్లకు సంబంధించిన పనులు అనేది ఈ సిఆర్డీఏ పరిధిలో అనేది ఇప్పటికే ప్రారంభం అవడం జరిగింది. పూర్తిగా దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలయం అంగరంగ వైభవంగా కూడా రెడీ చేశారు లేటెస్ట్ టెక్నాలజీతో. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తే పూర్తిగా బయట గ్రీనరీ ఉండే విధంగా కూడా దీన్ని రెడీ చేయడం జరిగింది. మొత్తం అంటే రాబోయే రోజుల్లో నిర్మాణ పనులు అనేది ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా అది విజయవాడ సిఆర్డీ ఆఫీస్ నుంచి ఉండబోతుంది. ఇక రాజధానికి సంబంధించి తొలి భవనం అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకుంటే రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక పక్కనే ఇక్కడ నుంచి పూర్తిగా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడి భవనాలు అనేది ఉండబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఈ రాజధాని డెవలప్ ఎలా ఉంటుంది, పూర్తిగా రాజధానితో పాటు రాబోయే 3.5 ఏళ్లలో రాజధాని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏ సెక్టార్కి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేశారనేది కూడా రేపు స్పెషల్గా సీఎంకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అటు మున్సిపల్ శాఖ అధికారులు అలాగే సిఆర్డీఏ శాఖ అధికారులు కూడా ఇప్పటికే రెడీ అయ్యారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కూడా దాని మీద మంత్రి నారాయణ కూడా రివ్యూ చేసి అధికారులతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాబోయే 3.5 ఏళ్లలో రాజధానిని ఖచ్చితంగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజేష్, వైకే న్యూస్, అమరావతి నుంచి. సమాచార హక్కు చట్టంతోనే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా నెల్లూరు ఇందిరాభవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న గణేష్ కుమార్ యాదవ్ యూపీఏ ప్రభుత్వ చొరవతోనే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం సమాచార చట్టానికి తూట్లు పొడుస్తుంది అని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభించవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు కారుకి ఓటేయాలని పిలుపునిచ్చారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలా అన్నది ప్రజలే తేల్చాలి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజల చేతికి ఓటు వేస్తే హ్యాండ్ ఇస్తారు అని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తిరిగి మళ్లీ బలాన్ని చాటుకుంటుంది అని, ప్రజా తీర్పు తమదే అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్ తోని ఎవరైతే గద్దెనెక్కి మనం మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రెండేండ్లైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ, ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు.
ఇగో మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తే ఈ బాకీ కార్డులు జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం. అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు, ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గద్దెనెక్కినాక 2 సంవత్సరాలలో ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు, గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే, వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది. మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా, తులం బంగారం ఇవ్వకపోయినా, కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా, హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు, ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి, గిట్లనే నడవాలి, మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు. ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా 10 ఏళ్ళు హైదరాబాద్ కోసం, తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. డిఎస్సిలో ప్రతిభ చూపి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యనందరావు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా టీచర్ల బదిలీలు, నియామకాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 10 డిఎస్సీల ద్వారా 2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. అటువంటిది దాన్ని ఆయన టేకప్ చేయటం, ఇవాళ స్కూళ్ళన్నీ కూడా ఉత్తీర్ణ శాతాలు పెరగడం లేదా హాజరు పెరగడం, స్కూళ్ళన్నీ ఆఖరికి ఏంటంటే పిల్లలు తగ్గిపోయి మొత్తం స్ట్రెంత్ తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్ వెళ్ళే పరిస్థితుల్లో ఈయన విద్యామంత్రికి వచ్చారు. మళ్ళీ రీస్ట్రక్చరింగ్ మొదలైంది. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ పుంజుకుంటున్నాయి, మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సరైన వాళ్ళు సరైన అవగాహనతో పనిచేసినప్పుడు ఇది సాధించగలుగుతాం. ఇవాళ మీరు అందరూ బిఎడ్, డిఎడ్ చదువుకుని ఉపాధ్యాయులు అవ్వాలని కోరుకున్నారు. అది ఈరోజు మీరు సక్సెస్ చాలా మంది అయ్యారు, ఇంకా ఉన్నారు. మళ్ళా డిఎస్సి కూడా మార్చిలో ఉంటుంది. మరి యువత భవిష్యత్తుకి ఇది, ఎందుకంటే మీరు యువత రావడం అనేది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది. ఆ మాట ఇచ్చిన ప్రకారం లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేయటం, మీ అందరికీ అందులో సెలెక్ట్ అవ్వటం చాలా బాగుంది. ఇవన్నిటిని కూడా ఇంకా బాగా విద్యారంగం ముందుకు వెళ్ళాలని మరొక డిఎస్సి నిర్వహిస్తానన్నది వారికి కూడా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గతంలో చూసాం మనం, టీచర్లు అంటే బ్రాందీ షాపులు కూడా కాకుండా పెట్టారు. మీరు గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాల దగ్గర టీచర్లు, లేకపోతే టాయిలెట్స్ రెస్పాన్సిబిలిటీ, అవసరమైతే టీచర్లు కూడా కడుక్కున్న బాత్రూమ్లు కూడా కడుక్కునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అవన్నీ చక్కదిద్దింది ప్రభుత్వం అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా.
వీటికి తగ్గట్టుగా మీరు ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్లో తిరుపతికి చెందిన పి ప్రసన్న గోల్డ్ మెడల్, ఆలం సుజాత సిల్వర్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఢిల్లీలో జరిగిన పారా యోగాసన సాంగ్ ఛాంపియన్షిప్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు మెరుగైన ఫలితాలు సాధించారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో ఒక జాతీయ స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగింది. అవి కూడా అధికారికంగా నిర్ధారించబడినటువంటి సంస్థ. జాతీయ సంస్థతో యోగాసన భారత్తో కలిసి ఒక పెద్ద ఎత్తున సుమారు 1500 మంది క్రీడాకారులు కానీ మేనేజర్లు కానీ సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈవెంటు గత నెల 27వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం కూడా సాధించడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం అంత మంచి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, అసోసియేషన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఆ పోటీలు విజయవంతం కావడానికి సహకరించినటువంటి క్రీడాకారులకి, ఆయా రాష్ట్రాల యొక్క అసోసియేషన్లకి, ప్రత్యేకించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి యోగాసన భారత్ జయదీప్ ఆర్య గారికి, అలాగే ఉదిత్ షా గారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి యోగాసన అంటే ఎలా జరుగుతుందో అని, ఈ ప్రాంతానికి యోగా అంటే అది మన జీవన శైలిని మార్చుకోవటం కోసం, లేదా ఆరోగ్యం కోసం, లేదా కొంత ఆధ్యాత్మికమైనటువంటి భావన కోసం అనేటువంటి పరిస్థితి నుంచి ఒక స్పోర్ట్గా, ఒక క్రీడగా అది రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఈవెంట్ సక్సెస్ చేయటం మాకు అవకాశం ఇచ్చినటువంటి జయదీప్ ఆర్య గారికి, ఉదిత్ షేత్ గారికి, అలానే నేషనల్స్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంత జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు చెరువు పక్కన కూర్చొని ఉన్నారు. సో ఫ్రంట్ ఎండ్లో మేము ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో మాకు ఎప్పుడు ఏ విషయంలో కొంత సలహాలు సూచనలు కావాలి అన్న వెంటనే విత్ ఇన్ సెకండ్ మాకు రెస్పాండ్ అయ్యి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి అసోసియేషన్ సభ్యులు, పేరున నేను చెప్పలేను, కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మహిళల వన్డే ప్రపంచ కప్ టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచిన భారత్కి గత పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైంది. దాని నుంచి బయటకొచ్చి ఆస్ట్రేలియాను ఓడించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ఐసీసీ చైర్మన్ జైషాతో పాటుగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ప్రత్యేకంగా చూడటానికి వచ్చారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు సంబరాన్ని అంబరాన్ని అంటాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖ వేదికగా ఈరోజు 2వ మ్యాచ్ జరగబోతుంది. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్. ఏదైతే ఇప్పటికే 3 మార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. ఈ రోజు భారత్ కూడా ఈ మ్యాచ్ కీలకం కానున్న నేపథ్యంలో ఈ రోజు ఎవరితో పై చేయి ఉండబోతుంది. చాలా మంది క్రీడా అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. వారిని అడిగి మాట్లాడుతున్నారు. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? इंडिया विन इंडिया हिंदी है। ओके, आज ये मैच कैसे हो जाएगा? अच्छा होगा, टफ होगा मैच है। इंडिया ऑस्ट्रेलिया दोनों बड़ी टीम है, इंडिया जीतेगी। अभी ऑस्ट्रेलिया 3 बार से वर्ल्ड कप जीत गया, तो आज अभी तो पूरा टाइट हो जाएगा दोनों मैच, वो कैसे हो जाएगा? पहले टीम इंडिया की अलग थी, अभी इंडिया बहुत स्ट्रांग है। भारत जहाँ तक है हमारा जीत जाएगा। तो మీరు చెప్పండి, ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ ఉమెన్స్ క్రికెట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఈ రోజు ఇండియా కంపల్సరీ గెలుస్తుంది. ఈసారి వరల్డ్ కప్ మందే పక్కా. చెప్పండి, ఏదైతే గత మ్యాచ్ లో కూడా కొంచెం ప్రవర్తన మ్యాచ్ నిరుత్సాహపడింది, మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే మన 4 పాయింట్ 3వ స్థానం ఉన్నాం, వాళ్ళు ఆస్ట్రేలియా సంబంధించి 2వ స్థానంలో ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం మన శ్రీలంక మ్యాచ్ రద్దు అవడంతో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్న పరిస్థితి. ఈ రోజు కీలకమైన మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏది జరిగినా ఇండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీర్చుకోబోతుంది.
గడిచిన 13 మ్యాచ్ల్లో 10 ఆస్ట్రేలియా గెలిస్తే 3 ఇండియా గెలిచింది. ఈ రోజు మాత్రం చరిత్ర తిరగరాయిపోతుంది ఇండియా ఉమెన్స్ టీం. కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా చిత్తు చేసిద్ది ఈ రోజు అంతే. సో ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ ఇక్కడ పూర్తి సూపర్. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి, చాలా సూపర్ గా ఉన్నాయి. పోలీస్ చాలా సెక్యూరిటీ ఫస్ట్ మ్యాచ్ ఇంత క్రౌడెడ్ గా జరగడం, పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కానీ మీడియా కవరేజ్ కానీ అంతా చాలా బాగుంది. సో జనరల్ గా మెన్స్ క్రికెట్ అనేది చాలా మంది ఫ్యాన్స్ ఉంటుంది. ఉమెన్స్ క్రికెట్ సంబంధించి ఇంత భారీగా హెవీ క్రౌడ్ అయితే మామూలుగా ఎట్లా అయితే మ్యాచ్ ఫుల్ అవుతుంది అదే స్థాయిలో ఈ రోజు మ్యాచ్ క్రౌడ్ భారీగా జరగడం. మెన్స్ అయినా ఉమెన్స్ అయినా సరే అక్కడ ఆడేది ఇండియా ఇస్ రిప్రజెంటింగ్. సో యాజ్ ఏ ఇండియా ఫ్యాన్స్ గా దేశం తరఫున ఎవరు ఆడినా సరే అది దేశానికి గర్వకారణం కాబట్టి వీఆర్ చీరింగ్ ఫర్ ఇండియా, ఐదర్ ఇట్ ఈస్ ఉమెన్స్ ఆర్ మెన్స్. నువ్వు చెప్పు ఈ రోజు ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఈ రోజు ఇంత భారీగా ప్రాక్టీస్ లో హాజరయ్యారు? సో ఎవరు పై చేయగా ఉండబోతాను ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ పైచే ఉండబోతుంది రెస్పెక్ట్ చేస్తుంది అయితే నేను రిచా, ఎందుకంటే తను లాస్ట్ టైం కూడా 94 దగ్గర అవుట్ అయింది. ఈసారి అదే ఊపుతో కొడతాదని ఊహిస్తున్నాను. చరిత్ర తిరిగిపోలేవాళ్ళ ఇండియా మళ్ళీ గెలాలి. జై హింద్. చూసుకున్నది ఏదైనా కూడా ఖచ్చితంగా భారత్ పై చేయగా ఉండబోతుంది. ఆస్ట్రేలియా కూడా చాలా బలమైన టీం అయినప్పుడు కూడా భారత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఖచ్చితంగా భారీ విజయాన్ని నమోదు చేసుకోబోతుంది కూడా ఫ్యాన్స్ అందరం మనకు జరుగుతుంది. మరోవైపు పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్ గా ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ స్కోరు నమోదు తీసుకు అడుగులు వేయబోతుంది. మరోవైపు ఇక్కడ ఇదే స్టేడియంలో భారత్ అన్ని మ్యాచ్లు పై చేయగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జరుగుతున్న ఈ మ్యాచ్ కూడా ఖచ్చితమైన భారీ విజయాన్ని భారత్ ఉమెన్ టీం అందుకోబోతుంది. ఖచ్చితంగా వరల్డ్ కప్ కూడా ఈసారి ఖచ్చితంగా భారత్ గెలవబోతుంది కూడా క్రీడా అభిమానులు అంతా పట్టు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.